రిషికొండ ప్యాలెస్ని సందర్శించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ రిషికొండని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ప్రతిపాదనలు పంపినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రతిపాదనలు ఏంటి అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రిషికొండ ప్యాలెస్ని సందర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రిషికొండ ప్యాలెస్ని ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద చంద్రబాబు గారికి కొన్ని ప్రతిపాదనలు పంపినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ ప్రతిపాదనలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? 2024 ఎన్నికలకు ముందు ఆ రోజున కూటమి ప్రభుత్వానికి ప్రచారం చేసుకోవడానికి ఉన్నటువంటి అస్త్రాల్లో ప్రధానమైనటువంటి అస్త్రం కూడా రిషికొండ. ఈ రిషికొండ మీద విస్తృతంగా ప్రచారం చేశారు. దాదాపు 550 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించారు. దీన్ని ఎందుకు కట్టించారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రిషికొండకి బోడిగుండు కొట్టించి మరి ఆ ప్యాలెస్ ని కట్టించారనేటువంటి ఆరోపణలు విమర్శలు చేశారు. ఫోటోలు బయటికి తీసుకొచ్చి ఇవన్నీ చేశారు. ఓకే, సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికలు అయిపోయినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి కూటమి ప్రభుత్వం ఈ రిషికొండని ఎందుకు ఖాళీగా పెట్టింది అనేది పెద్ద చర్చ. 550 కోట్ల రూపాయల ప్రాపర్టీని ఎవరైనా సొంత ప్రాపర్టీ అయితే అలా పెడతారా ఖాళీగా? పైగా దానికి దాదాపు హౌస్ కీపింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ దాదాపు 1 కోటి రూపాయలు అవుతున్నాయి అని చెప్పి తెలుస్తుంది. ఇది సంవత్సరం మొత్తం మీద ఎలక్ట్రిసిటీ బిల్లే 1 కోటి రూపాయలు ఉందంట సంవత్సరానికి. ఇంకా హౌస్ కీపింగ్ అని ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ లేకపోతే మళ్ళీ పాడుబడిన బంగ్లా, బూత్ బంగ్లా అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు 15 నెలలు అయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. రిషికొండను ఏం చేద్దాము అనేటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉంది అనేటువంటి విమర్శ ఇప్పుడు ప్రభుత్వం మీద వస్తుంది. ఇంకొక వైపు ఏమో దాన్ని 550 కోట్లు పెట్టి కట్టించారు. టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఫండ్స్ అన్ని చేశారు. దాని మీద రకరకాల అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది అన్నారు. మరి ఇప్పటివరకు విచారణకు ఆదేశించారా? విచారణకు ఆదేశించలేదుగా. ఆడుదాం ఆంధ్ర అన్నారు. టూరిజం ఆధ్వర్యంలో జరిగింది, దాని మీద అవకతవకలు జరిగినాయి. ఇదిగో విచారణకి ఆదేశిస్తున్నాము, విచారణ అయిపోతుంది, రోజా అరెస్ట్ అయిపోతారని చెప్పి రవినాయుడు అని చెప్పి షాప్ చైర్మన్ ఎవరు ఉన్నారు ఆయన చెప్పారు. సో ఆయన చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గరగా ఉంటారు, లోకేష్ గారికి దగ్గరగా ఉంటారు, ఖచ్చితంగా రోజా అరెస్ట్ అవుతుందని చెప్పి చాలా మంది భావించారు. అసలు ఇంతవరకు విచారణకు ఆదేశించలేదు. ఎందుకు ఆదేశించలేదంటే ఒక సీనియర్ ఐఏఎస్ అడ్డుపడుతున్నారు అనేది ఇంకొక గాసిప్ బయటకు వచ్చింది. గాసిప్ నిజమో తెలియదు. సీనియర్ ఐఏఎస్ సచివాలయంలో ఉండే ఆయన అని చెప్పి చెబుతున్నారు. సరే, మొత్తానికైతే విచారణకు ఆదేశించలేదు. రిషికొండ మీద ఆదేశించలేదు. యాక్చువల్గా దాన్ని ఎన్నికల ప్రచారం అప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ లాస్ట్ కమోడిటీ కూడా ఇది కమోడ్ కూడా బంగారం లెవెల్లో దాన్ని 25 లక్షలు పెట్టి కట్టారని చెప్పి రకరకాల ప్రచారం చేశారు. సరే, ఎంతన్నా పెట్టి ప్రజాధనం అది 550 కోట్లు ప్రజాధనం. దాన్ని అయితే సరే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారండి. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందిగా, దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉందిగా. ఇప్పటివరకు చేయలేకపోవడం కారణం ఏంటి అనే దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేశారు. దాంతో ఒక్కసారిగా మళ్ళీ రిషికొండ మీద అందరి కాన్సన్ట్రేషన్ పడింది. ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో రిషికొండ గురించి పెద్ద పడుచుకోవాలి, చర్చ లేదు. ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల పాటు దాని గురించి చర్చించారు. దాన్ని ఏం చేద్దాం, హోటల్స్కి ఇద్దామా లేదంటే టూరిజంలో దాన్ని ఏదన్నా కేటాయిద్దామా, రకరకాలుగా అనుకున్నారు. కానీ ఏమేం చేయలేకపోయారు. దాని మీద చర్చ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దాన్ని విజిట్ చేయడానికి వెళ్తే ఆయన నెత్తినే పెచ్చులు పడేటువంటి పరిస్థితి. అంటే ఎంత నాసిరకంగా దాని నిర్మాణం జరిగిందో ఉదాహరణ. అది కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడే పట్టం ఏంటనేది విచిత్రం. మామూలుగా అంటే ఇప్పటి వరకు దాన్ని క్లోజ్ చేసి ఉంటారు. సందర్శకులు కూడా వెళ్ళనట్లేదు కదా. అప్పుడప్పుడు లీడర్లు ఏదో ఒకళ్ళు ఇద్దరు వెళ్ళి చూసి వస్తున్నారు తప్పితే దాని నిర్వహణ కూడా సరిగ్గా ఉన్నట్టు అనిపించట్లా. ఎందుకంటే కొంత భయాలు కూడా ఉన్నాయి దాని మీద. ఏం భయాలంటే అప్పుడు కేఏ పాల్ గారు చెప్పారు. ఏం చెప్పారంటే అక్కడ నరబలి ఇచ్చారు అని చెప్పారు. నరబలి ఇచ్చారు, అది నేను చూడటానికి వెళ్తున్నాను, నన్ను పర్మిషన్ లేదు నాకు అని చెప్పేసి అప్పుడు రిషికొండ ఓపెనింగ్ రోజు రిషికొండ ఓపెన్ చేశారు ఆ భవనాన్ని. కొంతమంది మంత్రులు వాళ్ళందరూ ఏదో ప్రత్యేకమైన పూజలు చేశారని అంటే ఈయన ఏమంటాడంటే వాటిని క్షుద్ర పూజలు చేశారు, అక్కడ నరబలి ఇచ్చారు, అందుకని నన్ను వెళ్ళనట్లేదని
కేఏ పాల్ చేసినటువంటి కామెంట్. సో అప్పటి నుంచి కొంతమందికి ఆ భయం కూడా ఉంది, అటువైపు వెళ్ళడానికి కూడా కొంతమంది భయపడుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ దాని మీద ఉంది, కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వం మీద ఉంది. సరే, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, విజిట్ చేశారు, విజిట్ చేసి అంతా పరిశీలించిన తర్వాత అక్కడ ఆయన స్టారు ఆయనే ఆశ్చర్యపోయారంట. అక్కడ ఉండేటువంటి అత్యాధునికమైనటువంటి కమోడ్స్ కానీ లేదంటే ఆ జిమ్ములు కానీ మొత్తం ఏర్పాటు చేసినటువంటి ఇంటీరియర్స్ కానీ వీటన్నిటిని చూసి ఆయన ఆశ్చర్యపోయాడంట. సరే, అందరూ ఆశ్చర్యపోతున్నారు పోయి, మరి అది సందర్శన ప్రాంతంగా పెడదామా, కేవలం చూడటానికి మాత్రమే ఒక ఆర్నమెంట్ మాదిరిగా దాన్ని పెట్టాలా, లేదంటే దాన్ని ఉపయోగించుకోవాలా అనేది ఎవరు దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలా. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది చూసిన తర్వాత కొన్ని ప్రపోజల్స్ పంపించారట. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. ఒక డిప్యూటీ సీఎం హోదాలో సందర్శించిన తర్వాత దీన్ని దేనికి ఉపయోగించుకో, అంటే పలానా దానికి ఉపయోగించుకోవచ్చు అనేటువంటి సూచన, ఒక ప్రపోజల్స్, ఒక 5-6 ప్రపోజల్స్ పలానా దానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఆయన కొన్ని సూచనలు చేస్తూ ఒక లెటర్ ఏదో సీఎంకి అందించడానికి ఒక సీల్ కవర్ ఏదో పంపిస్తున్నారు. ఆయన ఏదో కొన్ని ప్రపోజల్స్ పంపిస్తున్నారు. ఈ ప్రపోజల్స్ లో దేన్నో దాన్ని ఫైనల్ చేయండి, దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా మనం అని చెప్పి యాంగిల్లో ఆయన ఏదో ఒక ప్రతిపాదన ఏదో పెట్టారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ ఆయన విజిట్ తర్వాత. సో ఇక దాని మీద రకరకాలుగా ఇక ఆయన విజిట్ చేసిన సందర్భంగా జరిగినటువంటి సంఘటన బేస్ చేసుకుని రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తుంది. ఏంటి, ఆ పెచ్చు ఊడిపోయింది కదా, ఆ పెచ్చు ఊడిపోయింది. ఇలాంటి పెచ్చులు ఊడిపోతే కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి గెలిచి దీంట్లో కనుక గృహప్రవేశం చేసినట్టయితే పాపం వాళ్ళకి ఏమై ఉండేదో ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి అనేది ఒక స్లోగన్ లాగా ఇప్పుడు సోషల్ మీడియాలో తీసుకెళ్తున్నారు. ఏదో పాపం అని చెప్పి వాళ్ళు ఓడిపోవడం మంచిదైంది, గెలిచినట్టయితే ఎవరి నెత్తిన పడి ఉండేది, అది ఎవరు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అసలు కొంతమంది అయితే దాన్ని ఈయన మెంటల్ హాస్పిటల్కి ఇవ్వండి అని చెప్పి కామెంట్లు చేసినట్టున్నారు. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు మెంటల్ హాస్పిటల్కి ఇచ్చేసేయండి, అది గుర్తుగా ఉంటుంది, సైకోలకి ట్రీట్మెంట్ చేయించేటువంటి ఆసుపత్రులాగా తయారు చేయండి అని చెప్పేసి ఏదో రకరకాల సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అది కాదు కదా, కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వాలి, కన్స్ట్రక్టివ్గా ఆలోచించాలి. ఇప్పుడు వైజాగ్ అనగానే అది ఇప్పుడు ఒక పెద్ద ఆర్థిక హబ్గా మారిపోతుంది, ప్లస్ ఐటీ హబ్గా మారిపోతుంది. గూగుల్ లాంటి పెద్ద సంస్థ అక్కడికి వస్తుంది, ఐటీ కంపెనీలు అనేకం వస్తున్నాయి. మరి అలాంటప్పుడు హైదరాబాద్కి పోటీగా వైజాగ్ ఎదుగుతుందని చెప్పి ఇప్పుడు ప్రచారం వస్తుంది కదా, ఆ టైప్లో హైప్ చేస్తున్నారు కదా. మరి దాన్ని కూడా ఏదన్నా ఇప్పుడు ఇక్కడ మనకి అనేకమైనవి తెలంగాణలో ఉన్నాయి, నిజాం నాటి అన్నీ చాలా ఉన్నాయి, వాటిని ఉపయోగిస్తున్నారు. అలాగే దాన్ని కూడా ఉపయోగించాలి. ఉపయోగించకుండా ఉంటే ఇప్పుడు 15 నెలలు అయిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గృహప్రవేశం చేయడం కోసం ఉంచారా అనేది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. విచిత్రంగా దాన్ని ఓపెన్ చేయలేరు వాళ్ళు, మళ్ళీ మా నాయకుడు వస్తాడు, మా నాయకుడు వచ్చి దాన్ని మళ్ళీ అక్కడి నుంచి పరిపాలన చేస్తాడని చెప్పి వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో ఒక నిర్ణయం తీసుకోవట్లా. అసలు విచారణకు ఆదేశించాలి కదా ఫస్ట్, అక్రమాలు జరిగినాయి అన్నప్పుడు. ఇప్పుడు ఇది ఎవరి పరిధిలో ఉంది? పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆయన మినిస్టరు, జనసేన ఆధ్వర్యంలో ఉంది. ఇప్పుడు 2 మినిస్టర్లు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కాకుండా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. మళ్ళీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు టూరిజం మినిస్టర్ డెసిషన్ తీసుకోవాలి, ఏదో ఒకటి టూరిజం మినిస్టర్ తీసుకోవాలి, టూరిజం సెక్రటరీస్ తీసుకోవాలి, ఆ ప్రపోజల్స్ సీఎంకి పంపించాలి, సీఎం ఫైనల్ చేస్తారు. అసలు అక్కడి నుంచే ఫైల్ రానప్పుడు సీఎం ఏం చేస్తారు? ఇప్పుడు అక్కడి నుంచి ఫైల్ రావాలి కదా. టూరిజం శాఖలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 25 స్టార్ హోటల్స్ నిర్మించాలని చెప్పి ఈ మధ్య ఏదో నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఫండ్ పూలింగ్ చేస్తున్నారు అని చెప్పి, మరి ఇది ఉన్నదాన్ని ఏం చేస్తారు? ఎగ్జాక్ట్లీ, ఉన్నదాన్ని ఆడబెట్టేశారు. 25 స్టార్ హోటల్స్ ని మేము కడతాము, టూరిజం డెవలప్ చేస్తాము, పర్యాటకుల్ని ఆకర్షిస్తాము అని చెప్పి ఒక పాలసీ ఏదో తయారు చేశారు ఈ మధ్య. మరి ఆ పాలసీలో రిషికొండ ఎందుకు లేదు? రిషికొండ ఎందుకు మిస్ చేస్తున్నారు? ప్రతిసారి 550 కోట్ల రూపాయలు, పైగా దాని మెయింటెనెన్స్ ప్రతి నెల లక్షల రూపాయలు అవుతుంది. కానీ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ 1 కోటి రూపాయలు వస్తుంది సంవత్సరానికి. అంతకుముందు దాదాపు 7 కోట్లు 8 కోట్లు వచ్చేది ఆదాయం టూరిజం శాఖకి. ఇది కట్టక ముందు ఆడ కాటేజీలు ఉండేవి, దాదాపు 7-8 కోట్లు ఆదాయం వచ్చేది. ఇది ఆ కాటేజీలన్నింటి కోలు తోసేసి రిషికొండకు బోడిగుండు చేసి ఈ భవనం కట్టారు. ఇది అన్ని పర్యావరణ అనుమతులకి విరుద్ధం, తర్వాత స్ట్రక్చరు విరుద్ధం. సరే, ఏదో ఒక వరుదో ముందు అయిపోయిన దాన్ని యూటిలైజ్ చేసుకుంటే కనుక కనీసం అది కొంచెం కొద్దిగా గొప్ప రెవెన్యూకి ఉపయోగపడుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఓకే. ఆ దిశగా ఆలోచించమని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రపోజల్స్ పంపించారంటున్నారు. మరి ఆ ప్రపోజల్స్ ఏదో ఒకటి ఓకే చేస్తారో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.